మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈ సరసాదేవులు ఒకవైపు, ఒక డిపార్ట్మెంట్లో సరసాదేవులు, ఒక డిపార్ట్మెంట్లో విరసాదేవులు. అసలు మీ వ్యవస్థలో చూస్తే నరసాదేవులు ఎంతమంది. ఏ ఫ్యాసినేట్ థ్రెట్ టు ది నేషన్. ఎందరో ప్రతిభావంతులైనటువంటి మహిళా మూర్తులను ఎదగనీయకుండా అడ్డుపడుతున్న ఓ నెరజానలారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగిలిన ఒకే ఒక్క న్యాయ వ్యవస్థ పవిత్రంగా పనిచేస్తే అది కూడా పోతే ప్రజలకు దిక్కే లేదు. దయచేసి మీ ఎక్స్పోజర్, మీ టాలెంట్, మీ పవర్ దీని మీద మాత్రం పండుగ. మీకు వేరే కాలనీలు ఉన్నాయి, మీకు వేరే మా రాజ్యంలో అయితే సపరేట్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. మీకు కూడా కొన్ని ప్రభుత్వాలు లైసెన్సులు ఇస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళండి, అక్కడ యూ హ్యావ్ వెరీ గుడ్ బిజినెస్. ఇక్కడ కాదు. అలాంటి వాళ్ళని చూసి జుట్టు పుచ్చుకొని ఈడ్చి కొట్టలేని ధైర్యవంతులు మీరు. భయం వాళ్ళు చూస్తే వెళ్ళి ఎవరితో చెప్తారో మనకేమవుతుందని దడ ధైర్యం లేదు. ఇలాంటి తాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారులు ఈ వ్యవస్థలో పదవులు అనిపిస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏమి చేయబోతున్నది. ప్రభుత్వం తప్ప నీ మొదటి ప్రశ్నకి సమాధానం. అరే ఒక తాగుపోతూ తిరిగిపోతూ న్యాయ వ్యవస్థను చిన్న భిన్నం చేయరే ఎదవా ఏమిటి పని అని చెప్పులేసి కొట్టరా. కొట్టే ధైర్యం మీకు. అరే మీకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా మీరు అలా చూసుకుంటూ ఏదో టీవీ సీరియల్గా చూసి వెళ్ళిపోతారు తప్ప స్పందించడం లేదు. ప్రేక్షకుల స్థాయి వెదగటం లేదు. అదే మన ఇండియా టీం పాకిస్తాన్ మీద ఓడిపోతే వస్తున్న వేలావేసం ఖర్చులు కటాలు తీసుకుని ఆ క్రికెటర్లు ఇళ్ల మీద పడి వాళ్ళ ఇళ్ళని కాల్చేసి వాళ్ళ అమ్మబాబులు కొట్టేసి, కానీ మీ నిజ జీవితంలో మీరేం చేస్తారు? స్పందన లేదు, చైతన్యం లేదు. ఎక్కడ దాదాబాయి నవరోజీ, ఎక్కడ సుభాష్ చంద్రబోస్, ఎక్కడ మహాత్మా గాంధీ వాళ్ళ త్యాగ ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రాన్ని అనుభవించడానికి మీ మీ తిరిగితనంతో సర్వనాశనం చేసుకుంటారు. మళ్ళీ ఒక స్వాతంత్ర పోరాటం రావాలి లేదా? ఒక్కసారి ఆ జెనెటిక్ ట్రీట్మెంట్తో ఉత్తమమైన సంతానాన్ని కనండి.